బ్రేకింగ్ న్యూస్ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. పెండింగ్ లో ఉన్న బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే తెలంగాణ వ్యాప్తంగా మరోసారి రైలు రోకో చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో ఇరుక్కుంటే ప్రధాని మోడీ సీఎంతో ఆయన వేదికలు పంచుకోవడం సరికాదన్నారు కవిత. ప్రధానంగా ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన, ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని, చట్టాన్ని, దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్గా నచ్చని అంశం. ప్రధానంగా ఒకటండి,